ఐ ఆల్వేస్ వండర్డ్, అంటే ఒకే ఇండస్ట్రీలో ఉంటూ మీరిద్దరూ ఫ్రెండ్స్గాను ఉంటూ హస్బెండ్ అండ్ వైఫ్గాను ఉంటూ బ్యూటిఫుల్ పేరెంట్స్గా కూడా ఉంటూ ఇట్ మస్ట్ బి ఛాలెంజింగ్ కదా. వెరీ ఛాలెంజింగ్. ఇప్పుడు మొన్న నాకు పాస్ట్ ఒక 15 days నుంచి ఐ వాజ్ ఫీలింగ్ ఏంటిది, అంతకుముందు అంటే లైఫ్ నేను వెళ్ళిపోయేవాడిని, నేను షూటింగ్కి అప్పుడు అంతగా అనిపించలేదు. డే అండ్ నైట్లో నేను వర్క్ చేసేవాడిని, వచ్చేవాడిని, ఎప్పుడో వచ్చేవాడిని. పిల్లలు పెరగడం, మా అబ్బాయి పెరగడం కూడా నేను సరిగ్గా చూడలేదు. అవునా? యా. సో అప్పుడు కూడా అనిపించలేదు అప్పుడు, ఎందుకంటే ఆ యాక్టింగ్ ఆ దీంట్లో ఒక వయసు అయిన తర్వాత ఒక స్నేహం అంటారు కదా, ఇప్పుడు మీరు అన్నారు కదా ఫ్రెండ్షిప్ అన్నది ఇంకా పెరిగిన తర్వాత తనేమో నేను నేను ఉన్నప్పుడు పొద్దున ఏదో స్క్రిప్ట్ రాసుకొని మళ్ళీ ఏదో తన షో ఏదో ఒకటి చేసుకోవాలి, సాయంత్రానికి ఆడియో ఫంక్షన్ అక్కడికి వెళ్ళిపోతాను ప్రీ రిలీజ్కి. 11 o'clock 12 o'clock వచ్చినప్పుడు నేను తన్ని కూర్చోబెట్టి నేనేం మాట్లాడలేను కదా, పడుకుంటుంది. ఏంట్రా ఇది ఇలా అయిపోయింది లైఫ్. అవును. కనీసం ఒకటో రెండు రోజులు 3 రోజులు దొరికితే బాగుండు కదా, ఏంటి ఇది ఎలా అయిపోయిందని మధ్య మధ్యలో అలా ఏంటిది అనిపిస్తూ ఉంటుంది. బట్ లైఫ్. యా, నో ఐ థింక్ యూ హ్యావ్ హెల్డ్ హర్ బ్యూటిఫుల్లీ ఇన్ హర్ స్పేస్. దట్స్ అ గ్రేట్ థింగ్ ఆల్సో. అంటే ఎలా అయితే హౌ షీ లుక్స్ అప్ టు యూ, ఆవిడ రాజా అని ఎప్పుడైనా స్టేజ్ మీద అంటే భలే అందరికీ చాలా తెలుగు వాళ్ళందరూ మన ఇంటి అమ్మాయి అని అలా ముద్దొచ్చేస్తారు ఆవిడ. సో ఐ థింక్ గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ Thank you. విత్ ఇటర్నల్ హ్యాపీనెస్ ఆల్వేస్.